నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి ప్రారంభించి, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ వాక్య భాగంలో ఈ సమయంలో మనం ధ్యానించబోయేటటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువులో నీకు దొరికేటటువంటి విశ్రాంతి అనేటటువంటి విషయాన్ని గురించి కొద్దిసేపు మనకుండేటటువంటి తక్కువ సమయంలో మాట్లాడుకుంటామండి. ఈ వాక్య భాగంలో ఎక్కడా కూడా విశ్రాంతి అనేటటువంటి పదము, యేసు ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యము, దాని యొక్క సందర్భము, లేదంటే బైబిల్ చెప్పేటటువంటి విషయము ఎక్కడ కూడా విశ్రాంతి అంటే ఒక వ్యక్తి తన పనిని, తన యొక్క వృత్తిని, తన యొక్క ఒకేషన్ని, తన యొక్క జాబ్ని వదిలిపోయి దేవుణ్ణి తెలుసుకునేదానికి ఆయన ఏకాంతంగా కూర్చుని ఆయన్ని తెలుసుకునేదానికి ఏదో తపస్సు చేయమనో లేదంటే ధ్యానం చేయమనో చెప్పడము దాని యొక్క ఉద్దేశము కాదు. విశ్రాంతి అనేటటువంటి పదము పని మానివేయడము అని ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనకు చెప్పబడలేదు. ఇక్కడ యేసు విశ్రాంతి అనేటటువంటి పదము ఆయన మాట్లాడినప్పుడు ఆయన మన ప్రాణములకు ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అసంఖ్యాకులైనటువంటి జనులతో మాట్లాడుతూ, ఆ జనుల్లో సామాన్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, తర్వాత వచ్చి దైవ జ్ఞానాన్ని బోధించేటటువంటి పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఆ జన సమూహంలో. వారందరితో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన అన్నటువంటి మాట, విశ్రాంతి నేను మీకు కలుగజేస్తాను అన్నాడు. దేవునికి లేదంటే యేసు ప్రభుకి ఆయన్ను వెంబడించేటటువంటి జనమును చూసినప్పుడు ఆయన వాళ్ళ మీద కనికరపడి వారితోటి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ జన సమూహమును చూసి ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా అని చెప్పి వాళ్ళని సంబోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము అడగవలసినటువంటి ప్రశ్న, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏమిటి అంటే, ప్రయాసపడి భారము మోయిచున్నటువంటి జనులు అని యేసు ప్రభు వారిని సంబోధించినప్పుడు దాని యొక్క అర్థము వారి తలల మీద, వారి భుజాల మీద ఒక పెద్ద కొన్ని బియ్య బస్తా మూటలు కానీ, భారం కానీ, లేదంటే బండలు కానీ, మనిషిని శారీరకంగా వంచి వేసేటటువంటి పెద్ద బరువు వాళ్ళ భుజాల మీద కానీ, లేదంటే వాళ్ళ చేతుల్లో కానీ, వాళ్ళ తలల మీద కానీ అటువంటి భారము వాళ్ళు ఏమీ మోయడంలే. జనులు అక్కడ నిలబడి యేసు ప్రభువుని వింటూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన భౌతికమైనటువంటి భారం గురించి, పనులను గురించి, శ్రమను గురించి, శారీరక శ్రమను గురించి, ఫిజికల్ లేబర్ను గురించి, దాని గురించి ఆయన మాట్లాడడంలే. ఆయన ప్రయాసపడి భారము మోయిచున్న జనులారా అని ఆయన వారిని సంబోధించినప్పుడు ఆ జనులు మోయిచున్నటువంటి భారము భౌతికమైనటువంటి భారము కాదు, శరీరపరంగా వారు మోయిచున్నటువంటి భారము కాదు. అది వారు మోసేటటువంటి భారము వారి ఆత్మల్లో, వారి యొక్క ప్రాణముల మీద భారంగా ఉండేటటువంటి, వారు మోసేటటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలు, ధర్మబద్ధంగా జీవించి దేవుడికి ప్రీతికరముగా నడుచుకొనుచు, ధర్మాన్ని అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ వాళ్ళు ఈ లోకంలో దేవునికి ఇష్టులైనటువంటి బిడ్డలుగా బ్రతికి చనిపోయిన తరువాత పరలోకంలోకి, మోక్షంలోనికి చేరేదానికి వారు చేయుచున్నటువంటి ప్రయత్నం, దాన్ని ఆయన భారంగా చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో మాత్రమే కాదు, సమకాలీన కాలంలో అనేక సంస్కృతుల్లో, అనేక జనాల్లో, తెగల్లో, భాషల వారిలో సాధారణంగా, సహజంగా మానవులు దేవుణ్ణి సమీపించినప్పుడు
వాళ్ళకు ఉండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి అభిప్రాయము ఏమిటి అంటే, దేవుడి దగ్గర నుంచి నేను ఏదైనా ఆశీర్వాదం తెచ్చుకోవాలి అంటే, లేదు అంటే నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాపం యొక్క ఫలితము నన్ను వెంబడించి నాకు శిక్ష పడకుండా ఆ పాపాన్ని తొలగించుకునేదానికి ఎక్కువ పుణ్యకార్యాలు చేసి దేవునికి నేను ఇష్టడుగా మారి చనిపోయిన తర్వాత దేవుడు నన్ను తీర్పులో పెట్టినప్పుడు నా యొక్క మంచి కార్యాలు, నేను చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఎక్కువై దేవుడు నన్ను పరలోకంలోకి చేర్చుకుంటాడు అనేటటువంటి భావము ప్రపంచమంతా కూడా అన్ని సంస్కృతుల్లో కూడా విస్తారంగా వ్యాపించినటువంటి భావం. దేవుణ్ణి నా యొక్క స్వయం కృషితోటి శాయశక్తుల నేను ప్రయాసపడి దేవుణ్ణి నేను మెప్పించి ఈ లోకంలో చనిపోయిన తర్వాత నేను చేసినటువంటి క్రియలను బట్టి, కార్యాలను బట్టి పరలోకంలోనికి చేరతాను. కాబట్టి ఈ లోకంలో నేను ప్రయాసపడతాను. ఈ లోకంలో నేను దేవుడు చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నియమాల్ని, నిబంధనల్ని అన్నిటినీ నేను మోస్తూ తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ వాటి ప్రకారము నేను బ్రతుకుతూ ఈ జీవితంలో నేను నా క్రియల ద్వారా దేవుడిని నేను మెప్పించి, ఒప్పించి, ఆయన్ని సంతుష్టిని చేసి పరలోకంలోనికి ప్రవేశిస్తాను. ఈ భారము అనేటటువంటిది మనుష్యులు మోసేటటువంటి ఈ భారము అంటే, ఆయన మనల్ని అంగీకరించేదానికి, ఆయన మనల్ని స్వీకరించేదానికి, ఆయనకి మనము ప్రియులుగా ఉండేదానికి ఈ లోకంలో ప్రజలు అనేక సంస్కృతుల వారు, అనేక తెగల వారు అనేకమైనటువంటి పనులు చేస్తారు. చనిపోయిన తర్వాత నేను పరలోకంలోనికి ప్రవేశించాలి, నరకంలోనికి నేను పోకూడదు. ఇది ముఖ్యమైనటువంటి భావన. ఈ పరలోకంలోనికి చేరేదానికి, నరకలోకంలో చేరకుండా ఉండేదానికి మనుష్యులు ఇక్కడ ఈ లోకంలో వారు సృష్టించుకున్నటువంటి నియమాలు, వారు పెట్టుకున్నటువంటి నియమావళులు, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులు, దేవుడు ఇచ్చాడు అని వారు వెంబడించేటటువంటి కొన్ని ధర్మాలు, ధర్మము, నీతి, నియమము అనేటటువంటివి పెట్టుకొని వాళ్ళు వాటికి అనుగుణంగా జీవించేదానికి ప్రయత్నము చేస్తారు. ఉదాహరణకి పండుగల్ని చేయొచ్చు, ఆ దేవుడికి ఇష్టమైనటువంటి పండుగల్ని జరపడం, కొన్ని మాసాల్లో, కొన్ని నెలల్లో ప్రత్యేకమైనటువంటి నెలలుగా వాటిని భావించి ఆ నెలల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, పవిత్రమైనటువంటి ప్రదేశాలని, పుణ్యస్థలాల్ని దర్శించడం, ఆ తర్వాత కొంతమంది కొన్ని ప్రత్యేక సమయాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా రిలీజియస్ రిచువల్స్ అనేటటువంటివి కొన్ని ఉంటాయి. మత సంబంధమైనటువంటి సంస్కారాలు, మతానికి సంబంధించినటువంటి, ఈ దేవుడికి ఈ విధమైనటువంటి పని చేస్తే ఆయన మనకు ప్రీతికరంగా ఉంటాడు, ఆయన మనము సంతుష్టునిగా చేయొచ్చు, ఈ విధంగా చేయాలి, ఇది ఆయనకి అర్పిస్తే ఆయనకి ఇష్టం, ఈ భోజనం ఆయనకి ఇష్టం, ఈ పండ్లు ఆయనకి ఇష్టం. మత సంబంధమైనటువంటి సంస్కారాలు ఇటువంటివి అనేకమైనటువంటివి ఒక మనిషి జీవితంలో ఆ మనిషిని అల్లుకొని ఆ మనిషి జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. వీటన్నిటి యొక్క ఉద్దేశము ఒకటే, జీవితము చాలించిన తర్వాత ఎలాగైనా దేవుని సన్నిధికి చేరుకోవాలి, పుణ్యము సంపాదించుకోవాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది జీవితంలో పెను భారంగా మారుతుందండి. ఊహించండి, ఈ దేవుడికి ఇన్నిసార్లు ప్రార్థన చేయకపోతే ఆయనకి నీ మీద కోపం రావచ్చు,
ఆయనకు కోపం వస్తుంది కాబట్టి నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేయాలి. ఈ దేవుడికి కోపం రాకుండా ఉండాలంటే ఈ యొక్క అర్పణ కానుక దేవుడికి ఇవ్వాలి. లేకపోతే ఆయనకి కోపం రావచ్చు, ఆ దేవుడికి దేవతకి కోపం రావచ్చు. సో మానవుని యొక్క జీవితము వృత్తి ఏదైనా చేసుకుంటే ఉంటూ ఉండొచ్చండి, ఉద్యోగం చేసుకుంటే ఉండొచ్చు, వ్యాపారం చేసుకుంటే ఉంటూ ఉండొచ్చు. కానీ అంతరంగంలో మాత్రము ఈ వ్యక్తి హృదయం మీద ఒక మోయలేనటువంటి భారము అనేటటువంటిది పెట్టబడింది. అందులో ముఖ్యమైనటువంటి భారము ఏమిటి అంటే ధర్మశాస్త్రము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము నడిచి ధర్మాన్ని ఉల్లంఘించకుండా జీవించడం అనేటటువంటిది మనిషి మోసేటటువంటి పెను భారము. ఇక వాటితో సంబంధించినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మత సంస్కారాలు ఉంటాయండి, తంతులు ఉంటాయి. ఇది జీవితం ఈ విధంగా మత సంబంధమైనటువంటి జీవితము ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. మనిషి బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ భారాన్ని సాధారణంగా అన్ని సంస్కృతుల్లో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు మోస్తూనే ఉంటారు. అది భారం అనేటటువంటిది. ఆ భారము మోస్తూ 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 మనుషులు జీవిస్తూ చివరికి చనిపోతూ ఉంటారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రయాసపడి ఆ భారము మోయించినటువంటి జనులతో ఆయన మాట్లాడుతూ ఆ భారాన్ని నేను తీసివేస్తాను అంటాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. ఆయన చెప్పినటువంటి విశ్రాంతి నీ ప్రాణానికి నీ ఆత్మకి ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతి. నువ్వు పని చేయడము ఆపివేసి దాన్ని ముగించేసి ఇక చెయ్యవు, నువ్వు దాన్ని ఆపేస్తావు, అక్కడికి ఆపేస్తావు. నువ్వు చేసేటటువంటి పనిని, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అనేటటువంటి పనిని నువ్వు పూర్తిగా ఆపివేసి యేసు ప్రభువు మీద ఆయన మాట మీద నువ్వు నమ్మకము ఉంచినప్పుడు యేసు ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతి అనేటటువంటిది, యేసు ప్రభు ఇచ్చేటటువంటి శాంతి సమాధానం అనేటటువంటిది నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇది ఒక రెవల్యూషనరీ భావం. ఇది మత వ్యవస్థలన్నిటిలో క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి విశ్వాసం. అది ఎందుకు అంటే యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు చేసేటటువంటి ఆ మత సంబంధమైనటువంటి సంస్కారాలు, తంతు, తర్వాత వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులు, వీటన్నిటినీ ఆపివేసి కేవలము నా వైపు చూసి నా మీద విశ్వాసం ఉంచండి, నేను మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగజేస్తాను, మీ మీద నుంచి మీరు మోయించినటువంటి భారము తొలగిపోతుంది, నేను మీ ప్రాణానికి విశ్రాంతిని ఇస్తాను అంటాడు. ఇది దేని మీద ఆధారపడిందంటే నువ్వు చేసేటటువంటి క్రియ మీద, కార్యం మీద, నువ్వు చేసేటటువంటి యాత్రల మీద, తీర్థయాత్రల మీద, పుణ్యకార్యాల మీద, నియామక కాలాల్లో ప్రార్థన చేయడము, నియామక కాలాల్లో నియామక మాసాల్లో తీర్థయాత్రలు చేయడము, అమావాస్యలు, ఇటువంటివి. ఇక్కడ రాసినటువంటి మాట చూడండి, గలతీయులకి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా చెప్తాడు. గలతీయులకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము నుంచి 29 వరకు చదువుతానండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయుండి వాగ్దాన వారసులై ఉన్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని చెప్పి ఆయన ఒక మాట అంటాడండి. గలతీయులకి సువార్త ప్రకటింపబడిన తర్వాత వాళ్ళు తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దేవుని మెప్పు పొందేదానికి యూదులు ఆచరించినటువంటి నియామక కాలాలు, ఉత్సవ కాలాలు, ఈ ప్రార్థనా కాలాలు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తిరిగి చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే కారణం ఏమిటి అంటే యేసు ప్రభు మీద విశ్వాసము మాత్రమే చాలదు, దానితో పాటు ఇవి కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు వాళ్ళకి ఉత్తరం రాసి అవన్నీ అవసరం లేదు, కేవలము విశ్వాసము ద్వారానే మీ పాపములు క్షమించబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా మీరు అంగీకరింపబడుతూ ఉన్నారు, ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ సందర్భంలో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటేనండి, యేసు ప్రభువు ఇచ్చేటటువంటి విశ్రాంతి, ఆయన నీకు ఇచ్చేటటువంటి శాంతి, సమాధానము అనేటటువంటివి కేవలము ఆయన నీ పాపముల కోసం సిలువలో చనిపోయాడని, నీ పాప శిక్షను ఆయన భరించాడని, నీ మీదకు వచ్చినటువంటి శాపమునంతా ఆయన సిలువలో మోసి నీ పాపము నుంచి నిన్ను విడిపించాడు, నీ శాపము నుంచి నిన్ను విడిపించాడు. ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడు, ఆయన నీ కోసం సమాధిని జయించి తిరిగి 3వ దినమున మహిమ శరీరంతో లేచాడు, ఆయన నీ కోసం తిరిగి రానయ్యున్నాడు అనేటటువంటి విషయం మీద నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుణ్ణి మెప్పించేదానికి అనుసరించేటటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అటువంటివి ఏమి కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. మత సంబంధమైనటువంటి సంస్కారాలు తంతు చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే దాని అర్థము నువ్వు నీతి నియమాలు వదిలేసి బ్రతకండి అని చెప్పి ఇక్కడ వాక్యము చెప్పడంలే, ఇష్టానుసారముగా జీవించండి అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పడంలే. ఇక్కడ చెప్పబడేటటువంటి వాక్యము ఏమిటి అంటే దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడాలి అంటే, ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలి అంటే, ఆయన యొక్క కుమారుడుగా కుమార్తెగా నువ్వు స్వీకరించబడాలి అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరలోకంలోకి చేరి దేవుని యొక్క సన్నిధిని నిరంతరము నిత్యత్వము అనుభవించాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి సంబంధమైనటువంటి నియమాలు నీకు అవసరము. వాటి ద్వారా నువ్వు దేవుని ముందు నీతిమంతుడిగా తీర్చబడవు. కేవలము యేసు ప్రభు మీద విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతుడిగా, దేవుని దృష్టికి ఇష్టుడైనటువంటి వాడుగా, దేవుడి చేత ప్రేమించబడేటటువంటి వాడుగా నువ్వు మారుతావు. ఇవన్నీ కూడా అవసరం లేదు. అది యేసు ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతి. అంటే ఇప్పుడు దాకా నేను మోసినటువంటి ఈ భారం ముందు చూసారా, అంతరంగంలో నేను మోసేటటువంటి భారము దేవుణ్ణి ఎలాగైనా మెప్పించాలి, ఒప్పించాలి, ఆయన దృష్టికి నేను చాలా అంగీకారంగా ఉండాలి, అందుకని నేను నియామక కాలాల్లో నేను ఫలానా సమయంలో ఈ పొద్దున్నే లేచి సాయంత్రం లోపల ఇన్నిసార్లు నేను ప్రార్థన చేస్తాను, ఫలానా నెలలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, తీర్థయాత్రలకు పోతాను, ఫలానా పుణ్యస్థలానికి పోతాను, నేను దేవుని చేత అంగీకరించబడేదానికి ఇన్ని దానాలు ధర్మాలు నేను చేస్తాను అనివన్నీ నువ్వు పక్కన పెట్టేసి చూడండి. ఇదే విప్లవాత్మకమైనటువంటి భావం అంటే ఇదే. కేవలము విశ్వాసము ఉంచడం ద్వారా యేసు ప్రభు మీద నువ్వు దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడుతూ ఉన్నావు. యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడు. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అంటే, యేసు ప్రభు సిలువలో నీ పాపాన్ని మోస్తూ, నీ పాప శిక్షను ఆయన భరిస్తూ, నీ దోష శిక్షను ఆయన భరిస్తూ, నీ కోసం ఆయన శాపగ్రస్తుడుగా మారి, నీ కోసం ఆయన పాపముగా మారి, నువ్వు భరించవలసినటువంటి భారము, నువ్వు భరించవలసినటువంటి శాపము, నువ్వు భరించవలసినటువంటి శిక్ష ఆయన మోసాడు కాబట్టి దేవుడు నీ పాపాలని క్షమిస్తాడు. యేసు నీకు బదులుగా సిలువలో చనిపోయాడు. ఆ బదులుగా అనేటటువంటి పదము అత్యంత కీలకమైనటువంటి పదము క్రైస్తవ మత విశ్వాసంలో. నీకు బదులుగా
దేవుడు సిలువలో నీ పాపాన్ని మోస్తూ చనిపోయాడు. నీకు బదులుగా ఆయన శాపంగా మారాడు. నీకు బదులుగా నీ శిక్షను ఆయన సిలువలో భరించాడు. దానిని ఆధారంగా చేసుకుని దేవుడు నువ్వు ఏ నీతి కార్యము చేయకపోయినా, ఏ నియామక కాలము నువ్వు అమలు జరపకపోయినా, ఏ పండుగ నువ్వు చేయకపోయినా, ఏ దానము నువ్వు చేయకపోయినా, కేవలము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నా పాపములను క్షమించి నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకో, నా జీవితంలోనికి రా అని నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. దేవుడికి నువ్వు ఇష్టడైనటువంటి వాడిగా, ప్రియమైనటువంటి వాడిగా, దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు. ఇది మొట్టమొదటి అడుగు. అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినటువంటి క్షణములో దేవుడు నీ పాపాలన్నింటినీ కొట్టివేసి, ఒకవేళ ఆ మరుసటి క్షణము కానీ నువ్వు చనిపోతే నువ్వు సరాసరి పరలోకంలోనికి చేర్చబడతావు. దేవుడు నీకు తీర్పు తీర్చడు. నువ్వు చేసినటువంటి పాపాలకి ఆయన లెక్క అడగడు. నువ్వు చేసినటువంటి దుష్క్రియలకి, నువ్వు చేసినటువంటి దుర్మార్గతకి ఆయన నీకు శిక్ష విధించడు. నువ్వు చేసినటువంటి పాపాలకి ప్రతిఫలంగా నిన్ను ఆయన నిత్య నరకంలోనికి, నిత్య నాశనంలోనికి పంపించడు. అంటే ఇప్పటి వరకు దీన్ని తప్పించుకునేదానికి నువ్వు మోసినటువంటి భారం అనేటటువంటిది, నీ అంతరంగంలో, నీ ప్రాణంలో, నీ హృదయంలో, నీ ఆత్మలో నువ్వు మోసినటువంటి ఈ పాప భారం అనేటటువంటిది, ఈ శాప భారం అనేటటువంటిది, దేవుణ్ణి మెప్పించాలి అనేటటువంటి భారం అనేటటువంటిది, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకోవాలి అనేటటువంటి భారం అనేటటువంటిది నీ మీద నుంచి తొలగిపోయి ఒక్కసారిగా నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించినటువంటి వాడవు, విశ్రాంతిలోనికి ప్రవేశించినటువంటి దానము అవుతావు. విశ్రాంతి తీసుకునేటటువంటి వారు భారం మోసేటటువంటి వారుగా ఉండరు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బర్డన్. దే ఎంజాయ్ దేర్ రెస్ట్. అదే ఇక్కడ చెప్పబడినటువంటిది. కాబట్టి ఈ దినమున నువ్వు దేవుని యొక్క వాక్యము వింటూ ఉంటే నువ్వు నీ అంతరంగంలో ఎటువంటి భారము మోస్తూ ఉన్నావో నాకు తెలియదు. దేవుణ్ణి నువ్వు మెప్పించేదానికి, ఒప్పించేదానికి, ఆయన్ని శాంతపరిచేదానికి, ఆయన్ని సంతుష్టుడిగా చేసేదానికి, చనిపోయిన తర్వాత పరలోకంలో చేరేదానికి నువ్వు ఎటువంటి భారం మోస్తున్నావో నాకు తెలియదు. ఎటువంటి మత సంబంధమైనటువంటి సంస్కారాలు తంతు నువ్వు మోస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఈ దినమున క్రీస్తు నీతో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఇవన్నీ నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. నేను నీకు బదులుగా ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చి నీ స్థానంలో నేను చనిపోయాను. నా నీతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా పుణ్యాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నా మీద నువ్వు విశ్వాసం ఉంచేటట్లయితే నీ పాపాలు క్షమించబడి దేవుని దగ్గరికి నువ్వు చేర్చబడతావు. నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా, నిశ్చయంగా పరలోకంలోనికి, దేవుని దగ్గరికి చేర్చబడతావు. నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి క్షణము నుంచి నీ జీవితము మార్చబడి ఇక ఈ భారము మొయ్యవలసినటువంటి అవసరం ఉండదు. దాంట్లో స్వేచ్ఛ ఉంటుంది, దాంట్లో సంతోషం ఉంటుంది, దాంట్లో ఆనందం ఉంటుంది. దేవునితో అనుబంధం కలిసి నడిచేటటువంటి బిడ్డలకు ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నిజమైనటువంటి దేవుణ్ణి నేను తెలుసుకున్నాను అనేటటువంటి ఆ నిజమైనటువంటి సంతోషము, ఆనందము నీ నీ హృదయాన్ని నింపివేస్తుంది. అదే యేసు ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతి. ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ మానవ సంబంధమైనటువంటి, ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలని, వాటన్నిటినీ పాటించవలసిన అవసరం లేదు. నువ్వు విశ్వాసం ఉంచినటువంటి మరుక్షణము నువ్వు దేవుని చేత అంగీకరించబడి నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చనిపోయినా పరలోకంలోనికి నువ్వు చేర్చబడతావు. ఒక చిన్న హెచ్చరిక, ఒక చిన్న కాషన్. యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచి నువ్వు జీవితాన్ని ప్రారంభించినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, నువ్వు నీతి నియమాలని పక్కన పెట్టేస్తావని దాని యొక్క అర్థం కాదు. మత సంబంధమైనటువంటి మత సంస్కారాలు తంతు పరలోకంలో చేరేదానికి నువ్వు ప్రయాసపడేటటువంటి ప్రయాస అదంతా కూడా నువ్వు పక్కన పెట్టేస్తావు. మోరల్ ప్రిన్సిపల్స్ని, నీతి నియమాలని నువ్వు పక్కన పెట్టావు. వాటిని ఇంకా ఎక్కువ ఆసక్తితో దేవుణ్ణి సంతోషపరచాలని చెప్పి యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత నువ్వు
ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటావు. అది తేడా. ఈ తేడాని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ యేసు ప్రభు అనుగ్రహించేటటువంటి విశ్రాంతి నీ జీవితంలో నీకు కలగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన మీతో చేస్తాను. మీరు యేసు ప్రభుని సమయంలో అంగీకరించాలంటే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును మా కోసమై ఈ లోకంలోనికి పంపించి మా పాపములు మోయుటకై, మా శాపములు మోయుటకై, తండ్రి మమ్మల్ని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుంచి విడిపించుటకై, మమ్మల్ని ప్రభువా విశ్వాసం ద్వారా నీ దగ్గరికి చేర్చుటకై నువ్వు పంపిన నీ కుమారుడని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. నా పాపములను క్రీస్తు ప్రభువులో క్షమించి నువ్వు నన్ను నీకు కుమారుడుగా కుమార్తెనుగా చేసుకును. నీ పరిశుద్ధాత్మతో నింపుము. నా జీవితమును నువ్వు మార్చివేయము. యేసు ప్రభు నామంలో నన్ను నువ్వు అంగీకరించమని ప్రార్థన చేయుచూ ఉన్నాను. నా ప్రార్థన విన్నావని, అంగీకరించావని నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు నామంలో ఆమెన్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగా భగా మండునవి, అగ్ని జ్వాలల కన్నులవి భగా భగా మండునవి. బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధారల చేతులవి చాచేయున్న బాహు అది, రక్తధారల చేతులవి చాచేయున్న బాహు అది. తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, మీకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది. గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది.